నమస్కారం. జై గోమాత. ఎందుకంటారు గోమాతను జై అని? దాంట్లో విశిష్టత ఏంటిది? ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది అయితే అది మనసుకు సాంత్వన ఇస్తుంది. దాని సాహచర్యం మనకి ఆనందాన్ని నింపుతుంది మనసులో. అది నా వరకు అనిపించిన ఫీలింగ్. నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఇంట్లో ఒక ఆవును పెంచుకోవాలని. అది ఇన్ని సంవత్సరాలు తీరింది. అయితే ఎవరికి ఛాన్స్ ఉంటే వాళ్ళు వాళ్ళ మేరకు ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరికి సాధ్యమే ఇంట్లో ఒక ఆవును పెంచుకోవడం. అదేమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అది పలానా కావాలని కోరదు. మీరు ఏది పెడితే ప్రేమగా ఇస్తే ఏదైనా తింటున్నది. దానికి కావాల్సింది ఏంటి? ఎండుగడ్డి, కుదిరినప్పుడు పచ్చిమేత, ప్రతిరోజు 3 పూటల తవుడు నీళ్ళు. నేనైతే 20 రోజులైంది ఇంట్లోకి నా గోమాత వచ్చి. నేను దినచర్యగా చేస్తుంది దానికి ప్రతిదినం పెడుతుంది అవి మాత్రమే. అయితే నా చిన్నప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా నేను తెచ్చుకోకపోవడానికి కారణం ఏంటంటే మన కుటుంబంతో పాటు కలిసిపోయేటట్లు ఉండే ఆవు నాకు దొరకడం కష్టమైంది. మా బావమరిదికి ఈ విషయం నేను చెప్పినప్పుడు అతను తన సొంత ఆవునే నాకు ఇచ్చినాడు. ఇప్పుడు ఇది మా కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళ కలిసిపోయింది. దీనికి మా కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంది. ప్రతి ఒక్కరు కుదిరితే ప్రయత్నం చేయండి. కాదనుకుంటే ఏది కాదు, అవుతుంది అనుకుంటే ప్రతిదీ అవుతుంది. ధన్యవాదాలు.